నేను హరిత. వెల్కమ్ టు హరితాస్ ఇంటి రుచులు. జ్యూసీ చికెన్ మోమోస్ అండ్ స్పైసీ చట్నీ వాళ్ళ మన రెసిపీ ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికి ఒక బౌల్ అంతా నేను గోధుమ పిండి తీసుకున్నాను. అందులో ఉప్పు వేసి 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి మంచిగా దీన్ని నానుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ దీన్ని నూనె అది బాగా దాంతో మోమ్ పట్టేసి దాంట్లోకి రిక్వైర్మెంట్ ఉన్నంత వాటర్ పోసుకొని మరీ ఎక్కువ గట్టిగా కాకుండా ఎక్కువ పల్సగా కాకుండా మంచిగా ముద్ద మీడియం సైజులో కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా చేసుకుంటే మనకు మోము స్టీమ్ ఇచ్చినప్పుడు పలికిపోతాయి. అట్లా కానీ సాఫ్ట్ చేస్తే మోము చేయడం రాదు. కాబట్టి మీడియంలో ఇది చూడండి, అలా నొక్కితే అలా రావాలి. అలా చేసి దీన్ని ½ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి. తర్వాత దాని స్టఫింగ్లోకి చికెన్ తీసుకొని బాయిల్డ్ చికెన్, అందులోకి సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, క్యాప్సికము, సోయా సాస్, సిలాంట్రో అండ్ వేడి నూనె ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా వేడి చేసి అందులో పోసుకొని దీన్ని మంచిగా ఒక ముద్దలాగా వచ్చేలాగా దీన్ని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మనం ఫస్టే చికెన్ 200 గ్రామ్స్ మనము మంచిగా బాయిల్ చేసి పెట్టుకున్నాం. చూడండి, ఇలా చెంక్స్ లాగా బాయిల్ చేసి పెట్టుకున్నాం సాఫ్ట్గా. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకున్నారంటే మనకు జ్యూసీగా ఉంటాయి. ఆయిల్ పోసాం కాబట్టి మనకు జ్యూసీగా బాగుంటుంది స్టీమ్ ఇచ్చినప్పుడు. ఇలా చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం నానబెట్టి ½ అన్ అవర్ పక్కకు రెస్ట్ ఇచ్చుకున్నాం కదా, ఆ పిండి తీసుకొని మంచిగా అన్ని ఈక్వల్ పార్ట్స్లలోకి దాన్ని డివైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని మంచిగా దీన్ని చిన్న పూరీలాగా కొనలకు పల్సగా మధ్యలో కొద్దిగా మందంగా అన్నీ సమానంగా మీరు మంచిగా దాన్ని రోల్ చేసి పెట్టుకోండి. పక్కకు పెట్టేసుకొని చూడండి, ఇలా అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకోండి. వీటి కొనలు అనేది పలసగా ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత అందులోకి జనరస్ అమౌంట్ ఆఫ్ చికెన్ స్టఫింగ్ పెట్టేసి దీన్ని మంచిగా అలా ముడత పిండిని చేస్తూ చూడండి, అలా మంచిగా మనం ఒక పోట్లీలాగా మోమోస్ మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మనకు పైన కొనాలకు కొద్దిగా పిండి వస్తే మనం తిప్పేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు మనకు పిండి కొద్దిగా ఎక్కువ ఉందంటే తీసేసుకోండి. ఎందుకంటే ఉడికినప్పుడు మనకు ఎక్సెస్ పిండి లేకుండా మంచిగా జ్యూసీగా ఉండాలంటే మనకు పిండి అండ్ జనరస్ అమౌంట్ ఆఫ్ చికెన్ పెట్టి పిండి పైన లేయర్ అనేది మరీ దొడ్డుగా కాకుండా మరీ సన్నం కాకుండా మీడియంలో అలా చేసుకుంటే మనకు మోమోస్ అనేటివి మంచిగా సాఫ్ట్గా జ్యూసీగా పగలకుండా అన్నీ సమానంగా వస్తాయి. ఇలా అన్నీ చేసి పెట్టుకొని మన స్టీమర్లోకి నీళ్లు పోసి అది వేడి చేసుకొని అన్ని స్టీమింగ్ ఇచ్చే దాంట్లోకి అన్ని పెట్టి అరేంజ్ చేసుకొని ఇది స్టీమర్లోకి ఒక టమాటో ఫ్రెండ్స్ ఇలా కాట్లు పెట్టుకొని అది ఒక 3 ఎండుమిర్చీలు ఇత్తులు తీసేసి వాటి లోపల ఇత్తులు తీసేసి అవి కూడా వేసి పైన ఈ మోమోస్ పెట్టేసి మంచిగా ఒక 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ ఇచ్చుకున్న తర్వాత చట్నీ చేసుకుందాం. దీనికి కొద్దిగా జీలకర్ర, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నువ్వులు, హ్యాండ్ఫుల్ ఆఫ్ పల్లీలు రోస్ట్ చేసినవి వేసుకొని మనం ఉడకబెట్టుకున్న టమాటో, ఎండుమిర్చి, సాల్ట్ వేసి పేస్ట్ చేశారంటే చూడండి మనకు స్పైసీ చట్నీ సాస్ రెడీ అయిపోయింది. దీన్ని డిప్ అనొచ్చు, సాస్ అనొచ్చు, చట్నీ అనొచ్చు. ఈ డిప్పులోకి ఈ మోమోస్ మీరు ముంచుకొని తిన్నారంటే వావ్, ఇది మాన్సూన్కి ఎంతో బెస్ట్ అండ్ హెల్దీ స్నాక్ ఫ్రెండ్స్. అండ్ నేను ఇది మైదాతో చేయలేదు, గోధుమ పిండితో చేశాను కాబట్టి ఇది హెల్దీ వర్జను. ఎంతో టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఎంతో సాఫ్ట్గా ఎమ్మీగా భలే ఉంటుంది. దీని చట్నీ కూడా ఎంతో బాగుంటుంది. కాబట్టి మీరు చేసుకొని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.